హలో ఫ్రెండ్స్, ఇది ఒక అచ్చు తెలుగు గేమ్ షో. దీని కాన్సెప్ట్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ గేమ్ లో 3 ప్యానలిస్ట్స్ ఉంటారు, 4 పార్టిసిపెంట్స్ ఉంటారు అండ్ 4 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1 లో ఈచ్ పార్టిసిపెంట్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్ గురించి బ్లఫ్ చేస్తూ ఇంట్రో ఇస్తారు. రౌండ్ అయ్యేసరికి ఎవరైతే సరిగ్గా బ్లఫ్ చేయలేదని ప్యానలిస్ట్ కనిపిస్తుందో వాళ్ళని ఓట్స్ రూపంలో ఎలిమినేట్ చేస్తారు. రౌండ్ 2 లో ఈచ్ పార్టిసిపెంట్ ని ప్యానలిస్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అగైన్ ఎవరైతే సరిగ్గా బ్లఫ్ చేయలేదో వాళ్ళని ప్యానలిస్ట్ ఓట్ వేసి ఎలిమినేట్ చేస్తారు. రౌండ్ 3 లో మిగిలిన ఇద్దరిని 2 ట్రూత్స్ 1 లై అబౌట్ దేర్ ప్రొఫెషన్ అడుగుతాం. అప్పుడు ఎవరైతే సరిగ్గా బ్లఫ్ చేయలేదు అనిపించిందో వాళ్ళని ప్యానలిస్ట్ ఓట్స్ వేసి ఎలిమినేట్ చేస్తారు. ఫైనల్ రౌండ్ లో ఎవరైతే లాస్ట్ కి మిగులుతారో వాళ్ళని క్వశ్చన్స్ అడిగి గ్రిల్ చేసి వాళ్ళ ప్రొఫెషన్ ప్యానలిస్ట్ ఓట్స్ వేసి గెస్ చేస్తారు. గెస్ కరెక్ట్ అయితే ప్యానలిస్ట్ నెగ్గుతారు, గెస్ తప్పైతే పార్టిసిపెంట్ నెగ్గుతారు అండ్ హీ ఆర్ షీ విల్ విన్ 10,000 రూపీస్ ప్రైజ్ మనీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ అన్ప్రొఫెషనల్ షోలో మళ్ళీ ఇంకో 4 కొత్త కంటెస్టెంట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. So we have doctor, client onboarding person, AIML developer, Android developer. రెండు వేరా? ఇవి మనకు ఉన్న 4 ప్రొఫెషన్స్. మీ పేరండి? నేను సుచిత్ర అండి. యా, ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. వెరీ సింపుల్, అదే ప్రాబ్లం. AML డెవలపర్ బ్రో. ఓటి అమ్మ ముందే రెడీ అయిపోయొచ్చా? సో యాక్చువల్లీ అంటేనే భయం అవుతుంది. ఇఫ్ యూ రేజ్ ఎ కన్సర్న్ ఆర్ ఎ టికెట్, ఇప్పుడు ఒక సర్టెన్ ఏజెంట్కి అది అసైన్ అయ్యిద్ది. సో వాళ్ళు చాట్ చేస్తారు. ఇఫ్ దే డూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ లైక్ దట్ దే వాంట్ టు ఎక్స్ప్లెయిన్, వాళ్ళు కాల్స్లో మాట్లాడతారు. యా, బుర్రకథ వింటున్నావా? మార్టిగేజ్ డాక్యుమెంట్స్ని సమ్మరైజ్ చేసి వి క్రియేట్ ఏ డాక్యుమెంట్ వేర్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ అన్వాంటెడ్ డీటెయిల్స్ లేకుండా. సో ఐ క్రియేటెడ్ దాట్. I created a voice agent. I created a chatbot. మీ ఆఫర్ తీసుకోవడానికి నేను రాలేదు సార్, నేనే మీకు ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను. హాయ్ బ్రో, నా పేరు ప్రణయ్. ఇచ్చేద్దాం ప్రైజ్ మనీ. ఫైనల్ గా మీరు మరి నేను మీరు ఎటువంటి యాప్స్ డెవలప్ చేస్తారు? కొన్ని యాప్స్ ఉంటాయి లైక్ ఓన్లీ ఫర్ మొబైల్ కానీ ఉంటాయి, కొన్ని వెబ్ అండ్ మొబైల్ ఇంటిగ్రేటెడ్ ఉంటాయి. ఎవడు రాడు ఓన్లీ అంటే ఫ్యాన్స్ అంటున్నాడు. క్లాడ్ వాడతావు? మై నెక్స్ట్ క్వశ్చన్ అదే క్లాడ్ వాడతావా? క్లాడ్ లేదు. నాకు సి నేను యూజ్ చేసే టూల్స్ చెప్తాను. స్క్రూ డ్రైవర్, రెంచ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ముందు ఎపిసోడ్ ఎలా అయింది? నైస్ ఎంజాయింగ్, సూపర్. సో ఈ ఎపిసోడ్ కూడా స్టార్ట్ చేద్దాం. మంచి ప్యానల్ ఉంది, మామూలుగా ఉండదు. లెట్స్ వెల్కమ్ పీసీ పవన్ చలంకోరే. థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా ఇందాక ఇసుకించుంటే సార్. ఈసారి మరి ఏంటి, ఇప్పుడు ఏమైనా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఏమైనా చేస్తా? వద్దులే, స్టార్ట్ చేద్దాం. చేయి పర్లేదు, ఎడిటర్ చూసుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. యూ కెన్ సిట్ దేర్. ఓకే. అండ్ వీ హ్యావ్ రాగ్మయూరాజ్ అనుమాన పక్షి. వన్స్ అగైన్ హాయ్ మై అన్ప్రొఫెషనల్ పక్షీస్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. ఫస్ట్ ఎపిసోడ్ అలా ఎంజాయ్ చేశారా? Yeah. ఇంకేం చెప్తారు? I really enjoyed. చేశారా? అకార్డింగ్ టు హిస్ బాడీ లాంగ్వేజ్ he enjoyed it. థ్యాంక్ యూ. సిట్. ఇప్పుడు పిలిచేద్దాం కంటెస్టెంట్స్, వచ్చేయండి. ఓయ్ ఉన్నావు నువ్వు, ప్రాంక్ లో చేస్తున్నట్టు. రండి కమాన్, క్లాప్స్. వెల్కమ్ బ్రో, వెల్కమ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అది మనం హాయ్ అండి. సో ఫస్ట్ రౌండ్ మళ్ళీ చెప్తున్నా, ఓకే? అంటే కొంతమంది ఎందుకు ఇక్కడ 4 ప్రొఫెషన్స్ ఉన్నాయి, అవి ఏంటో చెప్తాను నేను. ఒక్కొక్కళ్ళు బ్లఫ్ చేస్తున్నాను, నిజం చెప్తున్నాను. ఓకే, ఆ ప్రొఫెషన్ గురించి 1 మినిట్ చెప్పాలి. ఓకే, అయ్యో ఓకే. ఎందుకు పడుకోలేదంటే ప్లారిటీలో గేమ్స్ ఆడుతున్నాడు. పైసా వసూలు. సో వి హ్యావ్ డాక్టర్, క్లయింట్ ఆన్బోర్డింగ్ పర్సన్, AIML డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్. రెండు వేరా? బ్రో నువ్వు టెక్నికల్ సైడ్ కదా జాబ్ చేసేటప్పుడు? Yeah. Flap your wings. I was a full stack developer. ఓ, అప్పుడు ఏ వాడేవారు బ్రో మీరు? అప్పటికి ఇంకా రాలేదు థ్యాంక్ఫుల్లీ. వచ్చే లోపల నేనే రిజైన్ చేసి సినిమాలోకి వస్తాను. స్వరమంజరి పిలిచింది ఇంకా అలాగా. ఇవి మనకు ఉన్న 4 ప్రొఫెషన్స్. బ్రో రెడీయా? మీరు చెప్పండి. ప్రణయ్ బీయింగ్ ప్రణయ్. Yes. ఆయన నైట్ అంతా పడుకోకుండా ప్రాక్టీస్ చేసుకున్నాడు.
మీ పేరండి? నేను సుచిత్ర అండి. యా, ఐ కేమ్ ఫ్రమ్ మియాపూర్. నేను క్లయింట్ ఆన్బోర్డింగ్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. మై జాబ్ ఇస్ వెరీ సింపుల్. ఇట్స్ లైక్ 9 to 4, సమ్టైమ్స్ 9 to 5. ఇట్ డజంట్ ఎక్స్టెండ్. ఓకే. ఐ డీల్ విత్ క్లయింట్స్. వాళ్ళు వస్తారు నా దగ్గర, వేరే వాళ్ళు తీసుకొస్తారు. ఐ డీల్ విత్ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసి వాళ్ళని పంపించేస్తాం అంతే. వావ్, ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. వెరీ సింపుల్, అదే ప్రాబ్లం. ఓకే, యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్? ఇంకా ఉంది మనకు టైం. 1 minute అయిపోయింది కదా. మీకు సర్టెన్ దాంట్లో దాన్ని ఏమంటారు బాబోయ్? కంపెనీ అండ్ ఫీల్డ్ డొమైన్. డొమైన్ అంటే నాకు క్లయింట్స్ వస్తారు. అదే దేనికి ఒక డొమైన్ దేనికి అంటే కొన్ని ఇప్పుడు చిన్న చిన్న బిజినెసెస్ ఉంటాయి కదా, వాటికి. ఓకే ఓకే, హోల్డ్ అక్కడ. ప్రోడక్ట్ బేస్డ్ అక్కడ హోల్డ్ చేద్దాం. ప్రాజెక్ట్ బేస్డ్ బిజినెసెస్. బ్రో రెడీయా? నువ్వు చెప్పు బ్రో. ఏఎంఎల్ డెవలపర్ బ్రో. ఓటి అమ్మ, ముందే రెడీ అయిపోయి వచ్చా. సో యాక్చువల్లీ అంటేనే భయం అవుతుంది. లైక్ ఇప్పుడు గూగుల్ ఉంది అనుకోండి, గూగుల్కి వీ హ్యావ్ క్లయింట్స్ లైక్ జెన్పాక్ట్, విప్రో, యాక్సెంచర్. సో వాళ్ళల్లో కస్టమర్ సపోర్ట్ రోల్స్ ఉంటాయి కదా. సో లైక్ ఇఫ్ యూ రేజ్ ఎ కన్సర్న్ ఆర్ ఎ టికెట్, ఇప్పుడు ఒక సర్టెన్ ఏజెంట్కి అది అసైన్ అయ్యిద్ది. సో వాళ్ళు చాట్ చేస్తారు. ఇఫ్ దే డూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ లైక్ దట్ దే వాంట్ టు ఎక్స్ప్లెయిన్, వాళ్ళు కాల్స్లో మాట్లాడతారు. యా, ఇప్పుడు చాట్ చేసేది, కాల్ చేసేది డిఫరెంట్. బికాస్ చాట్ అనేది ఒక ఏఐ బాట్ అనే చేయొచ్చు. కాల్ అనేది లైక్ ఇట్ నీడ్స్ ఎ మాన్యువల్ ఇంటర్వెన్షన్. వాట్ డూ యూ ప్రిఫర్, కాల్ ఆర్ టెక్స్ట్? ఐ ప్రిఫర్ కాల్ ఓన్లీ. ఇలా రా. సో అయితే లైక్ వాట్ ఐ డిడ్ ఇస్ ఇంక్రీజ్ రెవెన్యూ అండ్ లైక్ రెడ్యూస్ టైమ్. నేను ఒక చాట్ బాట్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు చాట్ చేసే బదులు డైరెక్ట్గా కాల్లో మాట్లాడటం ఈజీ కదా. సో ఐ క్రియేటెడ్ అ చాట్ బాట్ వేర్ ఇట్ క్రియేట్స్ అ గూగుల్ మీట్ లింక్. అది డైరెక్ట్గా యూజర్కి సెండ్ అయ్యిద్ది అండ్ యూజర్ విల్ కాంటాక్ట్ అస్. సో నేను చేసింది అంటే ఐ జస్ట్ క్రియేటెడ్ ఏఐ చాట్ బాట్. సో అదనమాట మ్యాటర్. మీ పేరు బ్రో? నా పేరు ప్రణీత్ రాజ్. ఏం చేస్తుంటారు? ఏఎంఎల్ డెవలపర్. దొరకలేదు. నన్ బ్రో, థ్యాంక్స్. మీరే బ్రో ఈసారి. మీ పేరు బ్రో? నా పేరు రవితేజ బ్రో. రవితేజ? సో ఐ వర్క్ యాజ్ అన్ AML ఇంజనీర్. మీకు అయినట్టే. ఓకే. నాది పేపర్ మీద 9 to 5, నార్మల్గా అయితే 9 to 9 జాబ్. సో ఫస్ట్ రౌండ్లో టైమింగ్స్ కంపల్సరీయా? అరౌండ్ 1 మరీ ఎక్కువసేపు చెప్పకూడదు. ఆ టైమింగ్ కాదు, ఈ 9 to 5, 9 to 3, 12 to 6. నేనే పడలేదు రూల్. ఏది దొరకకని చెప్తున్నాను. సో ఐ క్రియేట్ లైక్ ఇమేజ్ రీడర్ అండ్ ఇమేజ్ PDF సమ్మరైజర్స్ అండ్ ఇప్పుడు నేను అనుకునే బ్యాంక్స్ మార్ట్గేజ్ డాక్యుమెంట్స్ని సమ్మరైజ్ చేసి we create a document where everyone can understand unwanted details lekunda. So I created that. I created a voice agent. I created a chatbot and నువ్వే ఒక కంపెనీ బ్రో. so I created a like website where అంటే ఇప్పుడు డెఫ్ పర్సన్కి, బ్లైండ్ పర్సన్కి సైన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా. సో అది కూడా క్రియేట్ చేస్తాను. సైన్ లాంగ్వేజ్, సో హ్యాండ్ సైన్స్. సో దోస్ ఆర్ ఐ వర్క్డ్ ఆన్. ప్లేయింగ్ రియలీ వెల్. వీళ్ళకి ఎలాగో అన్నీ తెలియదు, చెప్తా. యా డన్ బ్రో, డన్. సో దోస్ ఆర్ ఐ వర్క్డ్ ఆన్. సో రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ AML ఇంజనీర్. ఓకే బ్రో, మీరు? హాయ్ బ్రో, నా పేరు ప్రణయ్. ప్రణయ్, ఇచ్చేద్దాం ప్రైజ్ మనీ. హాఫ్. సో నేను ఆండ్రాయిడ్ డెవలపర్ పనిచేస్తున్నా బ్రో. ఓకే. సో చెప్పినది ఎవరో చెప్పేశారు. ఆండ్రాయిడ్ డెవలపర్. ఓకే. సో నేను ఆండ్రాయిడ్ డెవలపర్ వర్క్ చేస్తున్నాను. ఈ రిక్వైర్మెంట్స్ బట్టి, క్లయింట్స్ బట్టి, పేషెంట్స్ బట్టి, క్లయింట్స్ బట్టి, క్లయింట్స్ మనోడు కావాలని చేసాడు ఇది. క్లయింట్స్ పండిపోయింది ఇక్కడ. నువ్వు డాక్టర్ అసలు కాదు బ్రో. నువ్వు వాళ్ళు అనుకుంటే నేను డన్. సో ప్రణయ్ చాలా తెలివైన వాళ్ళు బ్రో. సో ప్రణయ్ కెన్ ఫైండ్ అవుట్. ప్రణయ్ పొగిడావు తిట్టావు ఎడిటరో ఆడి కనుక నిజంగానే చెప్పు బ్రో, చెప్పు. అంటే ఇప్పుడు యాప్స్ డెవలప్ చేస్తుంటాను క్లయింట్స్కి రిక్వైర్మెంట్ బట్టి యాప్స్ డెవలప్ చేస్తుంటాను. ఆండ్రాయిడ్ డెవలపర్, యాప్స్ డెవలపర్. మీరైతే నెక్స్ట్ ఇయర్ మీ కంపెనీని అమ్మేసి కోటీశ్వర్లు అయిపోయే రేంజ్ లో చెప్పారు బ్రో. అయ్యి బాబు, యాక్చువల్లీ బాగా చెప్పారు నలుగురు. అంతే కదా మరి ఎవరనుకుంటున్నాం? ఆవిడే అనుకుంటున్నా. ఏంటి, ఎందుకు? అది ఆన్ బోర్డింగ్ దేనికి బోర్డింగ్? మీరేమనుకుంటున్నారు హనుమాన్ పక్షి గారు? మీరు 30 seconds లో తేల్చేస్తారు. అదేనా? కాదు, మీరు నాకు ఎందుకు డాక్టర్ అనిపిస్తుంది. బట్ అది కూడా పీడియాట్రిక్ డాక్టర్ టైప్. మా పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు.
కాదండి ఇప్పుడు క్లయింట్ ఆన్ బోర్డింగ్ అంటే చాలా బాగుంది పీడియాట్రిక్ డాక్టర్. ప్రీ సేల్స్ అని ఉంటుందా దానికి దగ్గర? సేల్స్ ఉండవు మా దగ్గర, అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే, మనం వాళ్ళ క్లయింట్స్ వస్తారనమాట, వాళ్ళకి మనం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి కమ్యూనికేషన్ తోటి మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని హైర్ చేసుకొని పంపించేసేయాలి. ఏమంటుంది? ఇంటింటికి తిరిగి ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్ లైక్ Amway, బట్ ఇట్ ఈస్ నాట్ దట్. Digitally. ఏమంటారు, సమ్ కైండ్ ఆఫ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఏమంటారు, మోసం చేయట్లేదు ఎవరు. అంటే ఆమె అసలు నాకు నచ్చలేని డొమైన్ బ్రో మళ్ళీ ఒకసారి నువ్వేంటి బ్రో? AML డెవలపర్. నువ్వు బ్రో? డెవలపర్ ఇంజనీర్. అంటే ఇద్దరు ఒకటే చెప్తున్నారు. ఓకే, ఆండ్రాయిడ్ డెవలపర్, మీరు క్లయింట్ ఆన్ బోర్డింగ్. డాక్టర్ ఎవరో కాదు, ఫస్ట్ రౌండ్. మనం అంటే ఇంకా మరి తీయాలి ఎవరినో ఒకరిని. ఇప్పుడు కష్టం మరి, అందరూ బాగానే చెప్పారు. నువ్వు చెప్పావులే. నాకైతే హనుమాన్ పక్షి గారు. భయ్యా ఓకే, బాడీ లాంగ్వేజ్ యాక్చువల్లీ ఇద్దరు ఉంది కానీ నేను ఐ థింక్ మనోడు కన్ఫ్యూజ్ చేస్తా. అసలు ఏం అర్థం కాలేదు నాకు, నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ చెప్పాలా? వద్దు వద్దు. ఆయన మామూలు చెప్పలేదు. 1 2 3 కదా. నైట్ మీ పేరెంట్ మర్చిపోయినా? సుచిత్ర. సుచిత్ర గారు ఎంతమంది అనుకుంటున్నారు? సుచిత్ర ఫ్రమ్ నాట్ సుచిత్ర బట్ మియాపూర్. Yes. ఏం చెప్పాలి? మీ పేరు బ్రో? ప్రణయ్. బ్రో ఎలా ఎలా బ్రో ఎలా? ప్రణయ్ అందరూ చాలా తెలివైన స్మార్ట్ పీపుల్. బ్రో ఎవరేమన్నా లైట్ తీసుకో బ్రో, మనం bro. అంతే అంతే. లవ్ యూ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సో సాడ్ టు ఆస్క్. మీరు ఏ ఏరియా నుంచి, బ్రో ఏ ఏరియాలో ఉంటారు? కాళీ మందిర్. ఖాళీ బండి. కళా మందిర్ కాదు బ్రో, కాళీ మందిర్. రైటింగ్ టెస్ట్ చేద్దాం, డాక్టర్లకి సరిగ్గా రాయడం. తర్వాత ఇప్పుడు ఓ, ఇప్పుడు గుర్తుపెట్టుకో. ఆ. ఓకేనా? ప్రణయ్ ఎలిమినేట్ అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు? నాట్ దిస్ వన్, నాకు తెలుసురా. 1 2 3 అనా? వెయిట్, అది ఏంటి బ్రో మీ పేరు? రవితే మాస్ మహారాజ్. అన్ని ఫేమస్ పేర్లే. ఓకే ఓకే, రవితేజ అని ఎలిమినేట్ చేద్దాం ఎంతమంది అనుకుంటున్నారు? 1 2 3 4 5 6. మళ్ళీ ఒకసారి సుచిత్ర గారిని ఎంతమంది అనుకుంటున్నారు? లేదు అంటే ఆవిడే కాదు, క్లయింట్ ఆన్ బోర్డింగ్ అంటున్నారు. మళ్ళీ మీరే ఎవరినో క్లయింట్లు మీ దగ్గర తీసుకొస్తారంటే అయిపోయింది, సెకండ్ రౌండ్లో మాట్లాడదాం. ఓకే సారీ. సారీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్. చప్పట్లో. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. దగ్గర చేసుకోండి అలా కొంచెం కంఫర్టబుల్గా. బ్రో సారీ బ్రో. రౌండ్ 2. ఓకే, ఇప్పుడు దా నువ్వు కమాన్. రౌండ్ 2 లో మొత్తం క్వశ్చన్లు అడిగి ఫస్ట్ ఆయన అడుగుతారు. నాకు అసలు కమాన్. డేటా మైనింగ్కి మెషిన్ లెర్నింగ్కి తేడా ఏంటి? ఇదిరా భైవా అంటే మషిన్ లెర్నింగ్ వచ్చేసరికి లైక్ మెషిన్ no, it's not that. So if you give up data to the machine, it will read that data and it will simplify it Okay. to, like, for example ఇప్పుడు ప్రణయ్ ఉన్నాడు, ప్రణయానికి మెషిన్ లెర్నింగ్ గురించి తెలియదు. సో ఇప్పుడు ఇఫ్ యూ గివ్ ఎ డేటా, ఒకవేళ ఇప్పుడు కాంపాక్ట్ డేటా ఉంది, దాని ప్రణయానికి ఇచ్చామనుకో, ఇట్ విల్ సింప్లిఫై. అప్పటికేం తెలీదు. ఐమ్ జస్ట్ సేయింగ్. సారీ. సో డేటా మైనింగ్, గారితో కొట్టేస్తాడు చెప్తున్నాను. సారీ బ్రో. see mostly I specialize in AI, right? Like MLEs అనేది చాలా రేర్ కేసులో యూజ్ చేస్తాను. AI చాట్ బాట్స్, లైక్ మై ఎక్స్పర్టీస్ ఈజ్ ఇన్ దట్. మా టీమ్ కూడా లైక్ చెప్పాను కదా ఇందాక కంపెనీస్ ఉంటాయని, మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఫ్రమ్ AI చాట్ బాట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ డేటా మైనింగ్. ఐ థింక్ ఇట్స్ అబౌట్ డేటా అనాలిసిస్లో ఒక సబ్సెట్ అయి ఉండొచ్చు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బ్రో ఆరెంజ్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది తెలుసా? ఆరెంజ్ సినిమా తెలుసు బ్రో నాకు. మిషన్ లెర్నింగ్ అయ్యి ఉంటే ఆరెంజ్ తెలియదు. నాకే తెలుసు ఆరెంజ్. టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఉంటుంది. iOS యాప్ డెవలప్మెంట్ ఎప్పుడు ట్రై చేశారా? నేను యాప్ డెవలపర్ని కాదు కదా బ్రో, నాకు యాప్ డెవలప్మెంట్ తెలిసింది. ఓకే, వాడుతున్నారు బ్రో అందరూ, దొరకట్లేదు. ఇది నేను చాలా వాడే ట్రిక్ ఇది. See, if you want, I can explain some tools which we use in AI. No, whenever you started with English. బ్రో ఆరెంజ్ సాఫ్ట్వేర్ అయితే తెలియదు నీకు? నాకు తెలీదు. I heard it but I don't know. కాలేజ్లో విన్నా. బికాస్ నేను చెప్పాను కదా, మై ఎక్స్పర్టీస్ ఇన్ మోస్ట్లీ ఇస్ ఇన్ AI. ఓకే, నా రోల్ అది, లైక్ ఇట్ రిక్వైర్స్ మీ ఫర్ దాట్ రోల్. బ్రో ఇప్పుడు ఏ చాట్ బాట్స్ కి వాయిస్ ఉంటుంది కదా. చాట్ బాట్స్ కి వాయిస్ ఎందుకు ఉంటుంది బ్రో? ఓ చాట్ బాట్స్ నాకు తెలిసి మనోడు ANML డెవలపర్ కాదు. కాదు బ్రో. ఇప్పుడు మీరు కాదు
మీరు ఇందాక చాట్ బాట్ కి వాయిస్ ఉండదు అంటున్నారు, బట్ చాట్ బాట్ గూగుల్ మీట్ లింక్ క్రియేట్ చేసి మాట్లాడాలి కదా మరి. గూగుల్ మీట్ సెండ్ చేసిన తర్వాత ఆ టికెట్ ఒక ఏజెంట్కి అసైన్ అయ్యింది. ఓకేనా, హీ విల్ గెట్ దట్ గూగుల్ మీట్ అండ్ సైమల్టేనియస్లీ ద క్లయింట్ విల్ ఆల్సో గెట్ దట్ గూగుల్ మీట్. ఓకేనా, అప్పుడు వాట్ హ్యాపెండ్ ఈస్ లైక్ అప్పుడు మాన్యువల్ ఇంటర్వెన్షన్ వచ్చింది. ఓహో, వాళ్ళే నొక్కుతారు. యా, సో ఇట్ సైడ్ నుంచి అయిందా అర్థమైంది. బ్రో? ఓకే, నాకు కొంచెం ఫెయింట్ అవుతున్నా. కాదు కానీ డాక్టర్ ఉంటే ఏ హాస్పిటల్ వర్క్ చేస్తారండి? హాస్పిటల్స్ ఉండవు మాకు, ఇట్స్ ఎ కంపెనీ. వై నాట్ హాస్పిటల్ క్లయింట్? ఈ మధ్యన హాస్పిటల్ కూడా కంపెనీలు లాగా మిమ్మల్ని చూసి నిజంగానే ఆయన అన్నట్టు పీడియాట్రిక్ ఏంటమ్మా ఎలా ఉన్నా పోలియో చుక్కలు వేయించారండి పడవాలి. ఫోన్లే డాక్టర్ మీరు కాదు, బట్ ఫస్ట్ ఎయిడ్ అందరికీ తెలియాలి కదా కాస్త పుస్తకం. మీకేం తెలుసో చెప్పండి. అంటే ఎప్పుడు ఏంటి ఎగ్జాక్ట్గా చెప్పండి ఏమైందని, అప్పుడు నేను స్పెసిఫిక్ ఎగ్జాక్ట్ ఏమైందో చెప్పండి, అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఫెయింట్ అయిపోయారు అన్నమాట, ఫెయింట్ అయిపోయారు, వాటర్ తీసుకొచ్చి అలా మొహం మీద కొట్టారు. అసలు లెగట్లేదు. పోయాడు. ఇఫ్ ఇట్ ఈస్ మరడేష్ బాబు హార్ట్ అనేసి హార్ట్ దగ్గర చెవి పెట్టేసి ఉందా లేదా చూసి ఇంకా ప్యాకప్ చేసేయడం అంతే. లే మరి అదేదో లే అన్నా లే, ఏం లేదు బాబు లేవు బాబు. మరి అదేదో ఉంటది కదండి, అదేంటి ఆక్సిజన్ ఇస్తారు? మూతికి మూతి చెప్తున్నా వాడికి తెలుగులో ఫక్ చేసి మూతికి మూతి. సిపిఆర్. సిపిఆర్ వద్దా అప్పుడు, అంటే వర్కౌట్ అవ్వదంటారా? సిపిఆర్ నేను ఎప్పుడు చూడలేదు బయట ఇవ్వడం, మేబీ ఫిలిమ్స్ లో చూసిందే, అది కూడా ఒక కొన్ని సినిమాల్లో చూసింది. సిపిఆర్ పల్స్ అయినప్పుడు కదా చూసేది. లైక్ ఆల్రెడీ ఇప్పుడు బ్రీతింగ్ ఉందన్నారు, పల్స్ ఉందన్నారు, మరి సిపిఆర్ ఆల్రెడీ జానీ సీన్స్ మైక్ ఇచ్చేవాడు. ఆల్రెడీ ఏ డెవలపర్లో యాక్ట్ చేస్తున్నాం, మళ్ళీ డాక్టర్ లాగా ఎందుకు యాక్ట్ చేయడం? అంటే మీ దగ్గర నుంచి యాక్టింగ్ నేర్చుకున్నాను నేను. వద్దంత అంత చేస్తే దొరికేస్తావు ఇక్కడ. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ లో కరెంట్ ఏది ఉంది బ్రో? వర్షన్ ఏ వర్షన్ ఉంది ఆండ్రాయిడ్? 15. పేరేంటి? 15. వాట్ ఇస్ ద నేమ్? అంటే నా చిన్నప్పుడు ఓరియో కిట్కాట్లు ఇవి వచ్చి అలా వాట్ ఇస్ ద నేమ్? ఓకే, జస్ట్ టెల్ మీ ఆండ్రాయిడ్ డెవలపర్ కదా, జస్ట్ 4-5 చెప్పండి. బ్రో గోమ కూడా లైక్ నా ఆండ్రాయిడ్లో ఆపరేటింగ్ సిస్టమ్ 14 ఉంది, ఏంటి ఉంది? ఓఎస్ 14 ఉంది. ఓకే, సో నాకు 14 వరకే అప్డేట్స్ గురించి కొన్ని ఐడియా ఉంది. మీరు ఎటువంటి యాప్స్ డెవలప్ చేస్తారు? కొన్ని యాప్స్ ఉంటాయి లైక్ ఓన్లీ ఫర్ మొబైల్ కానీ ఉంటాయి, కొన్ని వెబ్ అండ్ మొబైల్ ఇంటిగ్రేటెడ్ ఉంటాయి. ఎవడు రాడు ఓన్లీ అంటే ఫ్యాన్స్ అంటున్నాడు. క్రేజీ క్రౌడ్ అసలు ఈ రోజు. మీ యాప్ లోడ్ అంటే ఇప్పుడు సిస్టమ్ హ్యాండిల్ చేయగలరా లేదా? అంటే సారీ, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కూడా ఇప్పుడు ఆండ్రాయిడ్, దాంట్లో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్క చిప్ వాడుతూ ఉంటారు. అవును, చాలా సార్లు చిప్పు దొబ్బుద్ది, చాలా ఫోన్లో స్లో అయిపోతా ఉంటది. చిప్పు దొబ్బే అంత ఏం పోవు బ్రో. ఆ యాప్స్ ఏంటి? లైక్ నేటివ్ యాప్స్ అని ఉంటాయి కొన్ని, అవి ఏంటి? మొబైల్ ఆండ్రాయిడ్ సిస్టమ్ డెవలప్ చేసే యాప్స్ అదే ఏంటది? నేటివ్ యాప్స్ అంటే బ్రో. అన్న పల్స్ చెక్ చేయండి. కంగ్రాచులేషన్స్. ఎస్, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. మనోడు డాక్టర్ అనుకుంటా. అక్క ఎవరు ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నావు? మనోడిని డాక్టరే బ్రో ఇంత అనుమానం బ్రో, ఇంత అనుమానం ఉండకూడదు బ్రో. ఇలా బిందాసుకున్నాడు ఇక్కడ, ఈయన ఫుల్గా వేసుకొని ఒక వాచ్ వేసుకొని బాడీ లాంగ్వేజ్ సాక్స్. డాక్టర్ ఇంకోసారి ఆండ్రాయిడ్ అన్నా అనుకో బ్రో. బ్రో నిజాలు చెప్తే నంబర్ అంత అంత అనుమానం ఎందుకు బ్రో? నాకు అర్థం కాదు. పేషెంట్స్కి అబద్ధాలు చెప్పకు నువ్వు. నిజం బ్రో, నిజం ఇట్స్ లైఫ్ బ్రో. అబద్ధాలు చెప్తే చెప్పా, పేషెంట్స్కి అబద్ధాలు. రెడీ రెడీ బ్రో, నేను కూడా మనం బ్రో మీ పేరు బ్రో. సారీ గైస్, బ్రో మన గ్యాస్ డివైడ్ చేస్తారా బ్రో? సారీ ఇద్దరు, సారీ. చూసారా, గ్యాస్ 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 కరెక్ట్ గా అన్నాడు. గ్యాస్ అన్నాడంటే డాక్టర్ మనమే తీసుకుంటున్నా అంట. అదే అన్న గ్యాస్. కాదు కాదు, ఆండ్రాయిడ్ సరిగా పలకలేపడం గ్యాస్ కాదు కాదు. ఒకసారి ఎంతమంది అనుకుంటున్నారు మనోడిని ప్రణయ్ని? ఓ ప్రొసీడ్. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. గివ్ హిమ్ a big round of applause.
రౌండ్ 2 కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. నౌ రౌండ్ 3 రెడీయా? డాక్టర్ గారు చెప్పండి. ఒకసారి రౌండ్ 3 లో Two truths and one ట్రూత్స్ lie. 1 లై ఉంటుంది. కంటిన్యూ. 2 ట్రూత్స్ ఫస్ట్ లై చెప్పండి. అట్లా ఎట్లా చెప్తారు? 3 కలిపే చెప్తారు కదా. దెర్ ఇస్ నో హార్డ్ వర్క్ ఎట్ ఆల్. ఓకే, వి డీల్ విత్ క్లయింట్స్ అండ్ వి క్లోజ్ ఇట్ ఆఫ్. ఓకే, అది సెకండ్ పాయింట్. ప్లేసా? కమ్యూనికేషన్ ఇస్ ద కీ. సారీ అండి, మీ బ్రెయిన్ లో స్ట్రోక్ ఉంది. ఏ 3 డ్రెస్ తీసుకోండి. కమ్యూనికేషన్ ఇస్ ద కీ. బ్రో నువ్వు చెప్పు. ఫస్ట్ లై చెప్తాను. హెచ్ఆర్కి ప్రపోజ్ నిన్ను చేశాను. చూస్తే నేను ఇంటిమిడేట్ అవుతున్నాను. మీరు ఇంటిమిడేట్ ఎందుకు అవుతున్నారు బ్రో? పడుతున్నాడు ఫ్రేమ్ లో. బ్రో నీతో మాట్లాడే కానీ చాట్ బోర్డ్ తోనే మాట్లాడుతాను నేను. సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ లై హెచ్ఆర్కి ప్రపోజ్ చేశాను. ఓకే, ఒక ట్రూత్. సెకండ్ ట్రూత్ ఏంటో తెలుసా? మనోడు బయటికి గంటారు. ఆల్మోస్ట్ జాబ్ పోయేంత పని అయింది. Okay, హెచ్ఆర్కి ప్రపోజ్ చేయడం. అది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ట్రూత్ వచ్చేసరికి నా శాలరీ 8 లక్షలు అంటే నెలక సంవత్సరానికి. సంవత్సరానికి 8 లక్షలు. ఓకే, ఒక సెకండ్ రూట్ వచ్చేటికి మా తమ్ముడు కూడా లైక్ హీఈస్ గోయింగ్ త్రూ దట్ AI/ML డెవలపర్ రూట్. ఎందుకంటే తను కూడా ఒక స్పామ్ ని డిటెక్ట్ చేసి AI చాట్ బోర్డ్ క్రియేట్ చేశాడు అండ్ హీ స్టడీస్ ఇన్ చలపతి ఇన్స్టిట్యూట్. ట్రూ కాలర్ స్పామ్ బ్రో. యా లైక్ ఇప్పుడు ఐల్ సే వన్ థింగ్. ఇప్పుడు ట్రూ కాలర్ కాకుండానే లైక్ యూ గెట్ దిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ముందు ఒక డౌట్. థర్డ్, నువ్వు సెకండ్ ట్రూత్ చెప్తున్నావు కదా అబౌట్ యువర్ ప్రొఫెషన్. నీ తమ్ముడు నీ ప్రొఫెషన్ లో రావడానికి నీ ప్రొఫెషన్ ట్రూత్ ఎలా అవుతుంది? ఎందుకంటే నేను ఒక AML డెవలపర్. నిన్ను ఇన్స్పైర్ అయ్యా? నన్ను ఇన్స్పైర్ ఎలా మా అయ్యి వాడిని ఇన్స్పైర్ అయ్యి నేను యూట్యూబ్ వచ్చాను అలాగా. సేమ్ అలానే. సో అంట ఓకే ఓకే లైక్ నన్ను చూసి మా తమ్ముడు కూడా ఇన్స్పైర్ అయితే హీఈస్ డూయింగ్ AI/ML డెవలపర్. ఇప్పుడు తను ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడు పైథాన్కి. నీ తమ్ముడికి ఆరెంజ్ తెలుసా? నాకు తెలియదు అది. బికాస్ ఇప్పుడు నేను ఎందుకు ఇన్నిసార్లు ఆరెంజ్ అంటానంటే నాకు తెలియదు. ఎందుకంటే వాడు తెనాల్లో ఉంటాడు మా ఇంట్లో. నేను ఇక్కడ హైదరాబాద్. ఆరెంజ్ లేదా? సారీ, యా కొడతాడు. ఎక్కితే వెళ్ళొచ్చు. అయితే మా తమ్ముడు తెనాల్లో ఉంటాడు. లైక్ వాడు చదువు అదంతా వాడి ఇష్టం. ఓకే, లైక్ వాడు నాకు చెప్పాడు లైక్ నువ్వు AML డెవలపర్ కదా, నేను అదే రూట్లో వెళ్తాను. నేను చెప్పాను ఎందుకురా నీకు నచ్చింది చేయొచ్చు కదా అంటే లైక్ దాంట్లో ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ. లైక్ నెక్స్ట్ 5 years ఫ్యూచర్ ఈజ్ AI రైట్. సో దట్స్ వై. సో ఇప్పుడు నా ట్రూత్స్ వల్ల అర్థమైంది కదా. ఒకటి 8 లక్షలు జీతం నాకు సంవత్సరానికి. ఇంకోటి లై వచ్చేసరికి హెచ్ఆర్కి ప్రపోజ్ చేశాను. ఇంకో ట్రూత్ వచ్చేసరికి లైక్ థర్డ్ వన్ వచ్చేసరికి లైక్ మా తమ్ముడు కూడా నన్ను చూసి కూడా ప్రపోజ్ చేస్తాను. అంటే ప్రొఫెషనల్ అయ్యి హెచ్ఆర్ ప్రపోజ్ చేయడం అది వస్తుందా అసలు? అంటే ఇవి ఉంటాయి కదా, చాలా ఉంటాయి. చాలా ఉంటాయా బ్రో? కాదు కదా, నాకు చాట్ బోర్డ్ కి వెళ్తుంది. చాట్ గూగుల్ మీట్ లో మనోడే ఉంటాడు. బ్రో హెచ్ఆర్ ప్రపోజ్ చేసానా, తను రిజెక్ట్ చేసిందని ChatGPT ప్రపోజ్ చేస్తే అది కూడా రిజెక్ట్ చేసింది. ఓకే బ్రో ఇంకోటి చెప్తా. మెషిన్ లెర్నింగ్ లో డేటా గ్రాన్యులారిటీ చేసేటప్పుడు నేను అప్పటి నుంచి చెప్తున్నా లైక్ ఐ ఎక్స్పర్టీస్ ఇన్ AI అని చెప్పేసి చెప్తున్నా. లైక్ మెషిన్ లెర్నింగ్ ఇస్ ఓన్లీ మరి /ML అని ఎందుకు పెట్టావు? అదే కదా. లైక్ ఇప్పుడు ఐ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు AI ఎట్లాగన్నా అడగచ్చు, బట్ దేర్ ఆర్ సమ్ కీవర్డ్స్ దట్ యు నీడ్ టు యూస్ ఫర్ AI టు గివ్ బెటర్ రిజల్ట్స్. ఇప్పుడు జెమినీలో మనకి ప్రో ఉండిద్ది, దాని తర్వాత ఫాస్ట్ ఉండిద్ది. అదే అసలు ఫాస్ట్ కి ప్రోకి సంబంధం ఏముంది? ఎందుకుండదు బ్రో? ఇప్పుడు ఫాస్ట్ లో ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగా అనుకో, అది 1-liner 2-liner ఇచ్చింది. ప్రోలో నువ్వు అడితే ఇట్ విల్ యూస్ సమ్ అనలిటిక్స్ అండ్ లైక్ మ్యాథమెటికల్ ప్రాబిలిటీస్ అన్ని యూస్ చేసి ఇట్ విల్ గివ్ ఎ లాంగ్ ఆన్సర్. మనం ఐఎమ్ టాకింగ్ అబౌట్ AI బ్రో. ఇప్పుడు రీసెర్చ్ అదంతా చేసిద్ది, ఫాస్ట్ కి చేసిద్ది, ప్రోకి చేసిద్ది రీసెర్చ్. రీసెర్చ్ కింద ఇంకో ఆప్షన్ ఉంటుంది బ్రో. మొత్తం 2 ఆప్షన్లు ఉంటాయి బ్రో. కాదు బ్రో, 4 ఉంటాయి బ్రో. నువ్వు ఒకసారి జెమినీ ఓపెన్ చేయి. లేదు ఒకసారి అదే జెమినీ టీవీలో అయ్యొద్దు. ఓకే, క్లాడ్ వాడతావు? మై నెక్స్ట్ క్వశ్చన్ అదే క్లాడ్ వాడతావా? క్లాడ్ నాకు నేను యూజ్ చేసే టూల్స్ చెప్తాను. ఐడియా లేదు. నేను యూజ్ చేసే టూల్స్ చెప్తాను వినండి బ్రో. ఒకసారి నేను ఇందా నుంచి ఆరెంజ్ అంటాను కదా. నాకు మెషిన్ లెర్నింగ్ లో ఏమీ తెలియదు, బట్ నాకు బైనామియల్ ట్రీ అని ఒకటి ఉంటుంది. అలాంటివి కొన్ని ఉంటాయి, కొన్ని రకాలు ఉంటాయి. బట్ డేటా అది నేను 3-4 సంవత్సరాల క్రితం చదువుకున్నాను. నేను ప్రణయన పేరే మర్చిపోయాను, అది గుర్తుంది నాకు. నువ్వు మెషిన్ లెర్నింగ్ డెవలపర్ అయ్యి నీకు తెలియదు అంటే మరి ML డెవలపర్ బ్రో. నేను బట్ ML గురించి తెలియదు. ML గురించి ఐ ఓన్లీ హావ్ లైక్ బేసిక్ నాలెడ్జ్. ML క్రాక్ చేయడానికి ఏ వాడావు నువ్వు? ఇప్పుడు నేను చెప్తాను బ్రో ఐ టెల్ యూ వన్ థింగ్. AI నువ్వు ఇప్పుడు లైక్ ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు అడిగేసావు అనుకో, అది డైరెక్ట్ గా దాని లైక్ ఇంటర్నెట్ లో అదంతా రీసెర్చ్ చేసుకుని ఇట్ విల్ గివ్ యూ అన్ ఆన్సర్. బట్ ML ఈస్ నాట్ లైక్ దట్. మెషిన్ లెర్నింగ్ నీడ్స్ అ డేటా. లైక్ యూ నీడ్ టు గివ్ అ డేటా, ఇట్ సింప్లిఫైస్ అండ్ ఇట్ విల్ గివ్ యూ అ సింప్లిఫైడ్ ఆన్సర్. బ్రో నైట్ స్టడీస్
చేసావు. ఒక నిమిషం మిషన్ లెర్నింగ్ మన డైలీ లైఫ్ లో ఎక్కడెక్కడ వాడతారు చెప్పు. డైలీ లైఫ్ లో ఇన్ ఆర్డర్ టు ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు ప్రాంప్ట్ ఇచ్చుంటావు కదా మామూలుగా ఏ వాడుతుంటావు కదా కోడింగ్ చేయడానికి. యా, నీకు రీసెంట్ గా గుర్తున్న ప్రాంప్ట్ ఏంటి? లైక్ ఈ చెప్పాను కదా ఏఐ చాట్ బాట్ అది క్రియేట్ చేద్దామని చెప్పేసి. సో ఐ యూస్ విజువల్ స్టూడియో కోడ్ లైక్ యాజ్ ఎ కంపైలర్. అన్నయ్య నేను అడిగింది ప్రాంప్ట్. ఓకే, ఏఐ ప్రాంప్ట్ అడుగుతున్నారా? ఏఐ ప్రాంప్ట్ మీరు అడిగేది నీ ఐడి అడగట్లేదు అంటే మళ్ళీ మీరు కోడ్ అని అన్నారు. ఓకే. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా యూజ్ చేసిన ప్రాంప్ట్ అయితే పొద్దున్న లైక్ నేను అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తుంటా కదా. సో ఐ ఆస్క్ ఫర్ ఇటర్నరీ ఏదోట్లే. సో లైక్ నేను మా అక్క పాండి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నా. సో ఐ జస్ట్ గివెన్ ఇట్ లైక్ నార్మల్ లైక్ నేను ఇట్లా అక్క పాండికి వెళ్దాం అనుకుంటున్నా. కోడింగ్ అడుగుతున్నా నేను. ప్రాంప్ట్ అంటున్నారు, కోడింగ్ అంటున్నారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను అసలు నాకు నేను డెవలపర్ కాదు. నేను మా అక్క వెళ్దాం అనుకున్నా, నేను అదే అడుగుతా. నువ్వు డెవలపర్ కాబట్టి ఎలా అడిగావు? నాకు ఒక యాప్ డౌన్లోడ్ నాకు యాప్ నువ్వు ఇందాక అన్నావు కదా మేము కొన్ని కీవర్డ్స్ చెప్పే కీవర్డ్స్ వాడావు. గుర్తులేదు బ్రో. నువ్వు క్లయింట్ కాదే మనోడు. నువ్వు క్లయింట్ ఆన్బోర్డింగ్ బ్రో. ఆన్బోర్డింగ్ నైస్. ఏ ఎమ్మెల్యే అయితే కాదు. థ్యాంక్ యూ బ్రో. సందీప్ రాజులు ఉంటామని చెప్పారు. చెప్పలేదు బ్రో ఎవరు. వీడు చెప్తున్నాడు. కమాన్ డాక్టర్ గారు. వినడానికి ఎంత వినసొంపుగా ఉందో పిలుపు. మీరు ఇప్పుడు ఏం డాక్టర్ కాదండి. నిజం చెప్పండి, మీరు మళ్ళీ చేతులు కడుక్కుని బంగారాలు అన్ని తీసేయాలని చెప్పి ఏమీ వేసుకోలేదు కదా. లేదండి. ఐ హ్యావ్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, ఐ హ్యావ్ ఎలర్జిక్ రైనైటిస్ అండ్ ఎవ్రీథింగ్. జస్ట్ ఈ ఎలర్జీ జనరేటర్ ఏంటిది? వాట్ ఇస్ దట్? అలర్జిక్ గ్రెనైటిస్. గ్రైనైట్. నువ్వు నోట్స్ మాత్రం బాగా రాసుకుంటాను. నిన్న నైట్ అడిగి ఏమేమి ఉన్నాయి మొత్తం అంతా చెప్పారు బాబు. నైట్ అంతా నిద్ర లేదంటే నేర్చుకున్నాడు పక్క. ఎలర్జిక్ రైనైటిస్ చాలా కామన్ డిసీజ్. అంటే ఇట్లా ఉంటది. అరే మీరు తెలుసుకోలేదురా? ఎగ్జాక్ట్లీ సైనసైటిస్ ఎంత కామన్, ఎలర్జిక్ రైనైటిస్ కూడా అంత కామన్. అదేంటో చెప్పండి. కామన్ కదా నేను చెప్తాను. అదేం లేదు, పొద్దున్న లేకుండా తుమ్ములు వస్తాయి. ఆ సైనస్ సైనస్ కాదు, అది సైనస్ కాదు. ఇంకా డాక్టర్ గారు చెప్తారు. సారీ బ్రో. ఆవిడ చెప్తారా వెళ్ళచ్చు కదా. కాదు బేసిక్ గా నాకు చిన్న చిన్నప్పటి నుంచి ఆ కండిషన్ ఉంది కాబట్టి మమ్మీ వాళ్ళు చెప్పడం వల్ల నాకు పేరు బాగా తెలుసు. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. మీకు ఎలర్జీస్ ఉన్నాయి. అదేం పర్లేదు, అక్కడ పర్లేదు. ఇక్కడ ఎస్పెషల్లీ ఈ ఏరియాస్ లో ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట, స్వెట్టింగ్ వల్ల అంతా. డాక్టర్ అమ్మ గారు నాకు డౌట్. మీరు ఇప్పుడు ఇదన్నీ తీసేయను అన్నారు కదా, దాని వల్ల ఎలర్జీ అన్నారు, మళ్ళీ తుమ్ములు అంటున్నారు. సో వాట్ ఈస్ లింక్? అయ్యో మీకు అది తెలీదా? ఈ ఎంబీబీఎస్ నేను చేయలేదు కదా, నాకు తెలియదండి. చెప్పండి. అట్లా తుమ్ములు వచ్చే ఎక్కువ పిల్లలకి ఇది కూడా ఉంటది, స్కిన్ ఎలర్జీ కూడా ఉంటది. పిల్లలు బ్రో నువ్వు బాగా ఆడడం వల్ల రౌండ్ లో ఉన్నట్టు. లేదు ఆవిడ ఆడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆవిడ మనల్ని వేస్తున్నారని నాకు అమ్మో. నో మీరు ఇప్పుడు ఎనీ డిఫెన్స్ పాయింట్స్ దట్ యు ఆర్ నాట్ డాక్టర్. డిఫెన్స్ ఎందుకు చేసుకోవాలి? నేను అది కాదు కదా ఆల్రెడీ. వెన్ ఇట్ ఇస్ ట్రూత్, యా ఇట్ ఇస్ ట్రూత్ దట్ యు ఆర్ డాక్టర్. దట్ ఐ యామ్ నాట్ ఏ డాక్టర్. వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే? లేదండి, ఎప్పుడు కంపెనీలోనే చేసేస్తాను. కంపెనీ కార్పొరేట్ కంపెనీ. ఇప్పుడు కంపెనీస్ అయిపోయినాయి. సమ్ టైమ్స్ ఐ కెన్ మేనేజ్. 1,89,400. సమ్ టైమ్స్ ఐ కెన్ మేనేజ్ ఆన్ కాల్స్, బట్ మీరు క్లయింట్స్ ఎక్కువ చార్జ్ చేస్తారా? యా అంటే నాకు ఇప్పుడు తుమ్ములేకి వచ్చేస్తే టాబ్లెట్ వేసుకోండి, సిట్రజిన్ వేసుకోండి తగ్గిపోద్ది. క్లయింట్స్ చార్జ్ నా దగ్గర ఉండదు కదా, పైనోళ్ళు. మరి అదే పనంతా మీరే చేస్తారు కానీ పైనోళ్ళు తీసుకుంటారు డబ్బు. మీరు యూజువల్గా వాడే మెడిసిన్స్? ఓకే మీరు మామూలు మీరు డాక్టర్ కాదనుకుందాం. మనం డోలో 650, ఇంకా వామిటింగ్ టాబ్లెట్, ప్యాంటాప్ ఒకటి. వామిటింగ్ మెడికల్ షాప్ అతను అడిగితే ఇచ్చేస్తాను. ఇప్పుడు నాకు స్టమక్ అప్సెట్ అయింది, ఏ టాబ్లెట్ వాడాలి? పోయి మెడికల్ షాప్ అతను అడిగితే అన్ని ఒక సాయి పల్లవి, ఒక శ్రీలీల.
సుచిత్ర. యాక్టర్ ఆల్సో డాక్టర్. ఓ అలా వచ్చారా? అసలు మీరు అన్నిసార్లు డాక్టర్ అంటా ఉంటే మమ్మీ వినండి ఇది బాగుంది. అచ్చా. మమ్మీ ఆల్రెడీ బాగానే ఉన్నారు. బ్రో నువ్వేమనుకుంటున్నావు ఈడ? డాక్టరే బ్రో. డాక్టర్ అంటావా? అన్ని మందుల పేర్లు చెప్తున్నాను, డాక్టర్ కాబట్టి కొడతారు. సో అవి డాక్టర్. కానీ వాట్ ఈస్ ఎంఎల్ బ్రో? ఎంఎల్ మీన్స్ మెషిన్ లెర్నింగ్ బ్రో. బ్రో ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్, ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మిగతావన్నీ పక్కన తర్వాత. హ్యాండ్ రైటింగ్. ఎనీవన్ క్యాన్ ఫేక్ హ్యాండ్ రైటింగ్ రా, అదే ఉంది. అరే వాళ్ళ చేతుల్లో ఉంటదిరా. నేను కూడా డాక్టర్ లాగా రాస్తా. ఇప్పుడు నేను డాక్టర్లా? పర్లేదు. ఈ షో గురించి ఏమైనా కాదు నార్మల్ గా రాయమంటారా డాక్టర్ అది ఇందాక ఏదో అన్నారు క్లయింట్ ఆన్ బోర్డింగ్ చేసుకుంటారు కదా, ఆ ఇన్వాయిస్ ఎలా ఉంటది మీరు ఇచ్చేది? అది వేరే వాళ్ళు చూస్తారండి, నేను టైప్ చేయను అదంతా. సరే మీరు ఏం చదువుకున్నారండి? బీఎస్సీ కంప్యూటర్స్ చేసి Yes. ఎక్కడ? కాలేజ్లో. బాగుంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తారండి. మార్నింగ్ 10కి వెళ్తాను అట్లా. వెళ్తారు డబ్బా కట్టుకుని ఉప్మా తీసుకెళ్తారు. మీరు వెళ్తారు ఆఫీస్కి అయితే వెళ్తారు పక్క. ఫింగర్ ప్రింట్ ఆన్ టైం. ఆ తర్వాత నుంచి ఏం జరుగుతుంది? హౌ ఇస్ యువర్ డే లైక్? ఒకసారి చెప్పండి. తర్వాత క్లయింట్స్ ఉంటారండి. ఎవరండి వాళ్ళు? చెప్పండి, నాకు కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు క్లయింట్స్ వస్తారు, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు మనకు ఫిట్ అవుతారా లేదా చూసుకొని, మన ప్రోడక్ట్ వాళ్ళకి ఫిట్ అవుతుందా లేదా చూసుకొని వాళ్ళని ఆన్ బోర్డ్ చేసుకుంటాం. క్లయింట్స్ ప్రోడక్ట్ ఫిట్. ఈ మూడు తప్ప మీరేం స్పెసిఫిక్ చెప్పట్లేదు. నేను డిసైడెడ్. అన్న బాగా ఫేక్తున్నాడు, కానీ ఏం ఫేక్తున్నాడో తెలియట్లేదు బేసికల్. అన్న 8 మార్క్స్ క్వశ్చన్ నేర్చుకొచ్చాడు. చూడలేదు కానీ ChatGPT హౌ టు బ్లఫ్. అది కూడా కొట్టాడు. కానీ మేడం అదే కొట్టారా? అలర్జిక్ అపెండిసైటిస్ తో. yes that is where even I think సుచిత్ర గారు what do you think? మనం చేస్తే అప్పుడు గెస్ట్ చేసేయచ్చు కదా. అది కాదు గేమ్ ప్రాసెస్. కాదా? ఎవరు సరిగ్గా బ్లఫ్ చేయట్లేదు అది తీసేయాలి. మనోడే. ఆవిడ చేయట్లేదు. క్లియర్. మరి ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారు? చూడండి మళ్ళీ వాళ్ళే. రౌండ్ 4 వద్దు పర్పాలు మార్చుకుంది అంటే నీ ఇష్టం. ఎలా ఆన్ బోర్డింగ్ చేసుకుంటావు? ఎలా ఆన్ బోర్డింగ్ చేసుకుంటావు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు వస్తారు అనుకోండి. ఇప్పుడు ఆన్ బోర్డింగ్ అంటే వాళ్ళు ఆన్ బోర్డింగ్ బ్యాచ్ ఉంటుంది. నేను జాయిన్ అయినప్పుడు ఆన్ బోర్డ్ అయ్యాను కదా. ఎలా ఆన్బోర్డ్ చేసుకుంటారంటే వాళ్ళు వస్తారు ఫస్ట్ దిగి అన్న ఎంత అయింది స్కాన్ చూపెట్టండి, అన్న తిరుగుతుంది ఇంకా అవ్వలేదు అంటారు. స్లోగా లోపలికి సరే యు ఆర్ స్టిల్ ఏఎంఎల్ డెవలపర్ అదైతే కాదు బ్రో నువ్వు. ఈవెన్ ఆఫ్టర్ 5 minutes. ఓకే సరే నేను డాక్టర్ మార్చుకున్నాను సార్. కాదులే బ్రో, నువ్వు డాక్టర్ అయితే కాదు. ఏమో అయ్యుండొచ్చు కదా. కాదు బ్రో నువ్వు. ఒక నిమిషం బ్రో, ఏ ఫోన్ వాడతావు నువ్వు? ఆండ్రాయిడ్ బ్రో. ఇందాక ఆండ్రాయిడ్ క్వశ్చన్ మనం అడుగు. అదే బ్రో, యాప్ డెవలప్ చేసినప్పుడు టెస్ట్ చేయడానికి ఒక యాప్ ఉంటుంది కదా ఆండ్రాయిడ్. అదేంటి? లైక్ మోస్ట్లీ ఇంకా ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఆండ్రాయిడ్ డెవలప్ చేయడానికి కోడ్ రాశాను అనుకోండి. సో లైక్ దేర్ విల్ బి అ సోర్స్ కోడ్. అది కంపైల్ చేయడానికి ఇంకో కంపైల్ ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆగు వర్చువల్ సోర్స్ కోడ్ అని ఒకటి ఉండిద్ది. ఇంకా పైటార్చ్ అని పైథాన్ ఒక టూల్ ఉండిద్ది. అండ్ దాని తర్వాత టెన్స్ ఫామ్ అని గూగుల్ది ఇంకో టూల్ ఉండిద్ది. ఇఫ్ యూ గూగుల్ ఇట్ యూ కెన్ ఫైండ్ ఇట్. తర్వాత గూగుల్ కొలాబ్ అని ఇంకొక ఉండిద్ది కంపైలర్. సో యూ కెన్ కంపైల్ ఇన్ దీస్ థింగ్స్ అండ్ యాప్ ఆ తర్వాత నీకు రీచ్ ఎక్కువ వస్తుంది, లైక్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మీరు అడిగారు కదా ఫోన్లో కంపైల్ చేస్తారు కదా, ఫోన్లో ఎట్లా డెవలప్ చేస్తారని. అదే బ్రో, యాప్ డెవలప్ చేసినప్పుడు టెస్ట్ చేయడానికి ఒక యాప్ ఉంటుంది కదా ఆండ్రాయిడ్లో. అదేంటి? నేను అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రౌండ్ వేసా? మోస్ట్లీ యాప్ డెవలపింగ్ అనేది మోస్ట్లీ ఇట్ విల్ బి డన్ ఆన్ కంప్యూటర్. ఆ తర్వాత అది దాన్ని యాప్లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు లైక్ దే విల్ సెల్ ద రైట్స్. ఆ తర్వాత వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి కుదురుద్ది. లైక్ యూ కెనాట్ రన్ ఏ ప్రోగ్రామ్ ఇన్ అ ఫోన్ ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. బ్రో నాకు డౌట్, నువ్వు ANML డెవలపర్ కదా, ఆండ్రాయిడ్ గురించి ఎంత తెలుసు? అంటే లైక్ నేను చెప్పాను కదా కోర్సెస్ అవి ఆండ్రాయిడ్ ఆల్సో లేదు కాదు, ఆండ్రాయిడ్ ఏ కాదు బ్రో. సో లైక్ సారీ బ్రో, మీ కంపెనీ ఏం అనట్లేదు మేము. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే నేను చాలా కోర్సులు చేశాను. రిస్క్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఇంకా HRBPలో కూడా నేను కోర్స్ చేశాను కోర్సెరాలో. ఆ తర్వాత లైక్ ఐ డిడ్ అ కోర్స్ ఇన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. తర్వాత మీకు 6 Sigma సర్టిఫికేషన్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చేశాను నేను. సో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం. లైక్ నేను ఫన్స్ కోడ్ అనేది రన్ చేసిన తర్వాత లైక్ నా టైమింగ్స్ ఎలా ఉంటాయంటే
ఫిక్స్డ్ టైమింగ్స్ అంటూ ఉండవు బ్రో. ఇవన్నీ తెలిసినాడు నీకు మిషన్ లెర్నింగ్ తెలీదు. నేను అదే చెప్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నా మిషన్ లెర్నింగ్ గురించి తెలిసి నేను చెప్పేసాను కదా, ఆండ్రాయిడ్ గురించి నేను తెలిసి క్వశ్చన్ అడుగుతా, నువ్వు చాలా ఖాళీ టైం ఉంటుంది, ఆండ్రాయిడ్ గురించి ఎంత తెలుసుకున్నావు, మిషన్ లెర్నింగ్ గురించి అడుగుతుంటే నేను అది కాదు బ్రో నేను ఏఐ అంటున్నావు. ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. పక్కా నువ్వు సాఫ్ట్వేర్ డెవలపర్ బ్రో, అదైతే పక్కా, అదైతే ఐఎమ్ షూర్, డామ్ షూర్. కానీ అదే కాకపోతే ఎంఎల్ చెప్పలేకపోతున్నాడు కాబట్టి ఆండ్రాయిడ్ గురించి మనం అడిగినా చెప్పడు. ఇదే ఏదో చెప్పాడు మరి అదేంటో అది నాకు తెలియదు. అన్నేం అడిగిందంటే లైక్ మీరు ఫోన్లో యాప్ రన్ చేస్తారు కదా, ఎట్లా రన్ చేస్తారు అన్నారు. మరి మిషన్ లెర్నింగ్ గురించి ఎందుకు చెప్పట్లే? నేను ఒక సిఎస్సి స్టూడెంట్. నేను చెప్పాను కదా బ్రో, నా ఎక్స్పర్టీస్ అనేది మోస్ట్లీ ఏఐలో ఉంది. మెషిన్ లెర్నింగ్ గురించి నేను అంత ఎక్కువగా నేర్చుకోలేదు. నాకు ఇంటర్వ్యూలో కూడా లైక్ ది ఆస్క్ మీ అబౌట్ ఏఐ. ఓకే, మెషిన్ లెర్నింగ్ గురించి లైక్ వన్స్ జాబ్ వచ్చింది కాబట్టి అది అడిగారు. కాదు మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మెషిన్ లెర్నింగ్ మోస్ట్లీ రీసెర్చ్ పర్పసెస్ ఎగ్జాక్ట్లీ దట్స్ మై పాయింట్. గరిట ఇవ్వన్నమాట. సో లైక్ అన్న చెప్పింది కరెక్ట్, లైక్ మెషిన్ లెర్నింగ్ ఐ ఓన్లీ యూస్ ఫర్ రీసెర్చ్ పర్పసెస్, బట్ ఏఐ ఇస్ లైక్ రీసెర్చ్ పర్పసెస్ ఇన్ ద సెన్స్ లైక్ చెప్పాను కదా, లైక్ ఇప్పుడు డేటా కంపైల్ లైక్ డేటా ఇస్తే సింప్లిఫై చేసిద్దని. సో దట్ కమ్స్ అండర్ డేటా అనాలిసిస్ ఆల్సో. If you're into AI, recently like no code low code AI platform okati hack ayindi. Do you know which one it is? Everybody uses it. Anybody in AI will use that platform. పగిలిందే గులాబ్ జామ్. చదువుకున్న వాళ్ళు వస్తారు మా షోకి. ఐ టెల్ యూ వన్ థింగ్, ఇప్పుడు నేను చాట్ బాట్స్ లో అవన్నీ క్రియేట్ చేస్తానని చెప్పాను. అదైతే తెలీదు. ఐ డోంట్ బికాస్ ఐ డోంట్, నాకు సినిమాలు ఇవన్నీ పిచ్చి బ్రో, అవన్నీ ఎందుకు వింటాను నేను ఆబ్వియస్లీ. కానీ ఆండ్రాయిడ్ తెలుసు. అంటే లైక్ ఐ డోంట్ లైక్ టు వాచ్ న్యూస్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ నేను ఇట్లా బ్లాగింగ్ అదంతా చేయను నేను మోస్ట్లీ. టైం దొరికిందా సినిమాకి వెళ్ళిపోయాను, టైం దొరికిందా ఐపీఎల్ మ్యాచ్ చూసాను, టైం దొరికిందా. ఈ కోర్స్ అన్ని ఎప్పుడు చేసావు బ్రో? టైం దొరికితే అయ్యన్నీ చేస్తున్నప్పుడు. అంటే ఐ టెల్ యూ వన్ థింగ్, దెర్ ఈస్ వన్ థింగ్ కాల్డ్ సిస్టమ్ యూటిలైజేషన్ వెన్ యూర్ వర్కింగ్. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. లేదు, ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. వాట్ ఈస్ సిస్టమ్ యూటిలైజేషన్ అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ కోడ్ రన్ చేస్తాం బ్రో, కోడ్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ అందరూ ఇట్లా ఖాళీ కూర్చుంటారు, చాయ్ తాగుతారు, అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు. బట్ నేను హెచ్ఆర్ ప్రపోజ్ చేస్తాను. లెట్స్ నాట్ వేస్ట్ టైం. ఓకే ప్లీజ్. నువ్వు ML డెవలపర్ అయితే కాదు, ఓకే డాక్టర్ అయితే కాదు, క్లయింట్ ఆన్ బోర్డింగ్ పర్సన్ ఆండ్రాయిడ్ డెవలపర్ అనేది మా డౌట్. నువ్వేమంటావు? క్లయింటా ఆండ్రాయిడా? నువ్వేమంటావు బాయ్? ఒక రకంగా ఆలోచిస్తే క్లయింట్ ఆన్ బోర్డింగ్ పర్సన్ లాగా అనిపిస్తుంది. కాలేజ్లో యూస్ చేస్తారు. జనరల్గా I'm sure you're a software developer, but being in software development ఎంతో కొంత ఆండ్రాయిడ్ నేమ్ తెలిసి ఉంటాయి కదా. మార్ష్మెల్లో, ఇంకా ఓరియో ఒకటి ఉంది, ఇంకా రీసెంట్గా లైక్ సాఫ్ట్ టచ్ iOS అని ఒకటి వచ్చింది. లైక్ నేను యూజ్ చేసి నేను యూజ్ చేసేది మోస్ట్లీ మన ఆపో ఫోన్ యూజ్ చేస్తాను నేను. సో లైక్ దాంట్లో స్పెసిఫికేషన్స్ అన్ని చూస్తే ఆండ్రాయిడ్ 15, 16 ఉండిద్ది. ఉన్నాయి. ఐ నో హౌ టు ఓపెన్ ఇట్. చూపిమంటారా? వద్దులే బ్రో, నాకు తెలుసు. లోపలికి వెళ్ళి టక్ 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 అని కొడతా. యూ హ్యావ్ టు లైక్ ట్యాప్ ఫర్ 7 times or 6 times. నువ్వు ఎందుకు ఇది చెప్పేస్తున్నావు? క్లియర్ గా ఆండ్రాయిడ్ డెవలపర్ నువ్వు కాదు కదా. అడిగారు కదా. ఏమన్నా నాకు అర్థం కాదు. నాకు నేను క్లియర్ ఉన్నా. ML అయితే కాదు బ్రో. అది కాదు. ఫస్ట్ రౌండ్ నుంచి అయితే ఒకటి పట్టుకున్నాం. ఏంటది? నేనే కదా, నేను అదే అనుకుంటున్నా. ఏమోనా, నీకు టైం కావాలా? క్వశ్చన్ అడుగుతావా? అడుగు. ఇందులోంచి అయితే ఒకటే కదా. ఇందులో నుంచి ఒకటి. క్లయింట్ ఆన్ బోర్డింగ్ అంటే నాకు అంతా డబుల్ మీనింగ్ లో వస్తున్నాయి అక్కడ. మీరు ఇందాక బటన్ అది చెప్పారు కదా, దట్ గే లుక్స్ లైక్ క్లయింట్ ఆన్ బోర్డింగ్ పర్సన్. మీరు ఇందాక చెప్పారు డెఫినెట్లీ ఈజ్ అ డెవలపర్ మ్యాన్. సో ML అయితే కాదు బ్రో. కాదు కదా, ఇంకొక పర్సన్ ఎవరు? సుచిత్ర ప్రణయ్, రవితేజ ఈజ్ ML అయితే. ఈయన ఇందాక గిట్ హబ్ అని ఎత్తింది ఈయన. సో హీస్ వన్ డెవలపర్, హీస్ అనదర్ డెవలపర్, హీస్ క్లయింట్ ఆన్ బోర్డ్. ఆవిడ డాక్టర్ గారు. నేను చెప్తా ఫస్ట్. ఐ థింక్ హీఈస్ ఆండ్రాయిడ్ డెవలపర్. ఓకే, ఆండ్రాయిడ్ డెవలపర్. నువ్వు
నేను చెప్పు. నువ్వు ఏఎంఎల్ నిజంగానే ఏఎంఎల్ డెవలపర్ అనుకో, బట్ నువ్వు అది తప్పుగా చెప్పినట్టే, /ML ఉండకూడదు. ఓకే దాదా నువ్వు చెప్పు. సో అప్పుడు 5,000 వేయాలి. బట్ డెవలపర్ ఏమో ఒకటి చెప్పు. ఈ మనిషి చూసారా? నాకు తెలియదురా, నాకు ఈ ఫీల్డ్ తెలియదు. ఒకటే చెప్పాలి. ఇంత వైవో చేసి ఈ ఫీల్డ్ సరే ఆండ్రాయిడ్ డెవలపర్. ముగ్గురు ఒకటే అంటున్నావా? అంతే. క్లయింట్ ఆన్బోర్డింగ్ కాదా? అడుగు నాకు ఏమో మరి స్లిప్ తీసుకో. లేదు. ఏమో కాదు మనోడు ఆండ్రాయిడ్ డెవలపర్ అని ఎంతమంది అనుకుంటున్నారు? అక్కడ ఆండ్రాయిడ్ కోపం వచ్చేస్తుంది అక్కడ, ఓడిపోతానేమో అని. క్లయింట్ ఆన్బోర్డింగ్ అని ఎంతమంది అనుకుంటున్నారు? ఇంతమంది క్లయింట్ ఆన్బోర్డింగ్ అంటే తెలుసా? గట్టి మాట్లాడిపోయి. డెవలపర్లకి మామూలుగా శాలరీలు ఎక్కువ ఉంటాయేమో కదా. నేను ఎవరినో అది లైవ్ నేను ట్రూత్ అండ్ లైవ్ కూడా మిక్సప్ చేసి ఉండొచ్చు కదా. సో 2 truths. ఆల్సో అంటే జస్ట్ టు రీకాల్ 2 truths and 1 lie, రైట్? సో హెచ్ఆర్ ప్రపోజ్ చేశాడు, తర్వాత అది ఎలాగో వ్యాలిడేట్ చేయలేము. ఓకే 8 lakhs ప్యాకేజ్ పర్ యానమ్. మూడోది వాళ్ళ తమ్ముడు కూడా తన రూట్ లోనే వచ్చాడు, హెచ్ఆర్ ప్రపోజ్ చేస్తాడు. వాడికి 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, 4 ఆడింది ప్రపోజ్ చేస్తాడు. పర్సనల్ తమ్ముడు అబ్బా తమ్ముడు అన్న చూసావా బండారం బయట పెడతాడు. ఐ థింక్ హీఈస్ ఆండ్రాయిడ్ డెవలపర్. క్లయింట్ ఆన్ బోర్డ్. ఓకే ఓకే ఆన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1. క్లయింట్ ఆన్బోర్డింగ్ స్పెషలిస్ట్. No, client onboarding, bro. Onboarding. Thank you for onboarding. Onboarding, nice. AML అయితే కాదు. థ్యాంక్ యూ బ్రో. అంటే ఏంటన్నా? కంగ్రాట్స్ బ్రో. I work in Google. ఇప్పుడు ఫర్ చెప్పచ్చా? ఎగ్జాంపుల్ పర్లేదా? ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. ఓకే సో ఐ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు మన అమేష్ సోషల్ ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు అమేష్ సోషల్ దగ్గర రావడానికి అందరూ ఏం చేస్తారు? గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి వెళ్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమేష్ సోషల్ కొత్తగా ఓపెన్ అయింది అనుకున్నాం. దే వాంట్ టు రిప్రజెంట్ దెమ్సెల్వ్స్ ఇన్ గూగుల్. సో వీ హ్యావ్ ఎ వెరిఫికేషన్ ప్రాసెస్ వేర్ వీ ఇంటరాక్ట్ విత్ క్లయింట్స్. నేను ఇఫ్ యూ రీకాల్ నేను సెకండ్ టైం చెప్పినప్పుడు క్లయింట్స్ అని చెప్పేసి మీకు హింట్ ఇచ్చా, బట్ యూ కాంట్ క్యాచ్ ఇట్. నువ్వు చాలా ఇచ్చావు బ్రో. నువ్వు ఒకటా రెండో ఇచ్చింది. టెక్నికల్ బాగానే బ్రో నీకు. అంటే చెప్పాను కదా, లైక్ మై బ్రదర్ యాక్చువల్లీ హీ స్టడింగ్ AIML డెవలపర్ కదా. సో నేను వాడి దగ్గర నుంచి నేర్చుకుంటాను టు ఆటోమేట్ ఎవ్రీథింగ్. ఓ అది బ్లాక్ పాడ్. ఓ వెరీ వెల్ ప్లేడ్. హెచ్ఆర్ ప్రపోజ్ చేశాడు. రెండు ఇప్పుడు మేసాలు ముగ్గురు. ఇది ఆండ్రాయిడ్ డెవలపర్, ఇది AML. నో ఒకసారి కదా. వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ బ్రో? ఆండ్రాయిడ్ డెవలపర్. ఓ డాక్టర్ అమ్మా. ఫస్ట్ టైం చూడంగానే పిల్లల్ని చూస్తుంది డాక్టర్. కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. I don't wear anything because I wash hands frequently. Attention to the detail. నేను మీకు మాట్లాడుకున్నాను ఇంకొక హింట్ కూడా ఇచ్చాను. వెన్ స్టాప్ అన్నిసార్లు చెప్పుకోవచ్చు. ఐ టెల్ యూ, తను క్లయింట్ ఆన్బోర్డింగ్ గురించి చెప్తున్నప్పుడు నేను చాలా అటెంటివ్ గా వింటున్నాను. అది మీరు గమనించలేదు. మీరు ఇంకోటి బాగా అటెంటివ్ గా వినాల్సింది ఏంటంటే అనుమాన పక్షి సినిమా మేలో రిలీజ్ అవుతుంది. అనుమాన పక్షి ఇన్ థియేటర్స్ దిస్ మే. బ్రో మర్చిపోయాను, డీజే టిల్లు తర్వాత డైరెక్టర్ మీతో చేస్తున్నారు. హౌ ఇస్ ఇట్? ఎస్. సో విమల్ కృష్ణ అనేది డైరెక్టర్, డీజే టిల్లు డైరెక్టర్. సో హీ హాస్ మేడ్ ద సెకండ్ ఫిలిం విత్ మీ. సో ఇది కూడా ఒక మంచి క్యారెక్టర్ ఎంటర్టైనర్. అది ఎంత ఎంజాయ్ చేశారో దిస్ విల్ బి బియాండ్ దట్. అండ్ మొన్ననే వణికిందే గులాబ్ జామ్ రమణ గోకుల్ పాడారు కదా. రమణ గోకుల్ గారు పాడారు. సో ఇట్స్ గోయింగ్ వైరల్. అండ్ త్వరలో టైటిల్ సాంగ్ అవన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వ్యాకీ ఒరిజినల్. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ ఇట్ ఫాల్స్ ఇన్ టు అ వెరీ న్యూ జోన్ కాల్డ్ సైకియాటిక్ కామెడీ. సో ఇట్లానే ఎంత బ్రెయిన్ వాడేమో సినిమాలో కూడా అంత బ్రెయిన్ గేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆడింది కూడా అదే. చాలా క్యాటిక్ ఉంటుంది అండ్ కామెడీ ఆఫ్ కోర్స్. సో టీజర్ త్వరలో వస్తుంది. ఐఎమ్ షూర్ యూ విల్ లైక్ ఇట్. అండ్
దట్స్ ఇట్ మై భయ్యాకి DM చేసి ప్రొఫెషనల్ పక్షీస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మర్చండైజ్ ఇది ఎక్కడ? ఇది అనుమాన పక్షి బట్టల కలెక్షన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. థ్యాంక్ యూ. Hope you had good time. ఇట్ వాస్ గ్రేట్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ who came here from long distance. నా అనాలిసిస్ ఎంత తప్పు అని 2 సార్లు ప్రూవ్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనోడితో ఫోటో దిగాలి ఒకసారి. ట్రా బ్రో మధ్యలోకి. చెక్ ఏమైనా ఇస్తారా? లేదు ఈసారి మొత్తం డిజిటల్. ఓహో, ఇలా చేయబెట్టి జస్ట్ బ్రో మీరు కూడా బ్రో ఇలా అలా పెట్టినది. ఫోటో తీస్తావా? అటు చూడండి. డన్ బ్రో. ఫోన్ పే కొడతా. ఐఎమ్ గివింగ్ యూ మా అనుమాన పక్షి మర్చండైజ్. ఎప్పుడైనా మీరు డార్క్ లో కరెంట్ పోతే ఈ రేడియం లైట్ వల్ల మిగతా వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టి సేవ్ చేస్తారు. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమ్మింగ్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఎపిసోడ్ తో కలుస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్. బాయ్. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. హోప్ యూ ఆల్ హ్యాడ్ గుడ్ టైం.